నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బంద్ కొనసాగుతోంది. ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఉట్నూరుకు తరలించడం సరికాదని ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ ఈ బంద్కు పిలుపునిచ్చింది. గతంలో స్థానిక ఎమ్మెల్యే వెడ్మబోజు ఇచ్చిన మాట ప్రకారం ఖానాపూర్ కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బంద్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అయితే ఈ ఉద్యమాన్ని అణచివేయాలనే మొండి ధోరణితో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ఖానాపూర్లో ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే వెడ్మబోజు ఎందుకు స్పందించడం లేదని నాయకులు మండిపడుతున్నారు. అయితే అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని వారు హెచ్చరిస్తున్నారు. మన ఖానాపూర్ పట్టణానికి వీటికి పర్మిషన్లు రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఇటు ఖానాపూర్లో బంద్ కొనసాగుతోంది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఉట్నూరుకు తరలించడం సరికాదని ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ బంద్కు పిలుపునిచ్చింది అన్నట్టు కూడా తెలుస్తోంది. సో వాట్స్ ద అప్డేట్స్? నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్ కు వ్యాపార సముదాయాలు, వ్యాపార వర్గాలు, అలాగే అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వచ్ఛందంగా మద్దతు తెలపడం జరిగింది. బంద్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఈ బంద్ లో పాల్గొన్న జేఏసీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగింది. బంద్కు అనుమతి లేదని చెప్పేసి పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడంతో జేఏసీ నాయకులను తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా తాము ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి మంజూరైన ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని గత నెల రోజుల్లో కూడా తాము ఆందోళన చేస్తున్నామని, ఇప్పటికే ధర్నాలు, రాస్తారోకోలతో తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కు సైతం కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేను సైతం కలిసి వేడుకోవడం జరిగింది. అయితే మాత్రం ఎమ్మెల్యే మాత్రం మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఉట్నూరు తరలించడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇది కేవలం తమ కోసం కాదని, తమ స్వలాభం కోసం కాదు కానీ కేవలం ఖానాపూర్ నియోజకవర్గ భవిష్యత్తు కోసము, అలాగే ఖానాపూర్ విద్యార్థుల భవిష్యత్తు కోసమే తాము పోరాటం చేస్తున్నామని, ఈ విషయంలో మరోసారి పునరాలోచించి ఉట్నూరు కేంద్రంలో కాకుండా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానంగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీకి సంబంధించిన జేఏసీ నాయకులు కోరడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేకు గత 2 నెలలు కూడా పలుసార్లు ఫిర్యాదు చేయడం, వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయినా కూడా ఉట్నూరులోనే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నాడని, ఈ ప్రయత్నాలను మనం ఖచ్చితంగా తిప్పికొడతామని, ఎంతటి పోరాటకైనా సిద్ధమవుతుందని చెప్పేసి ఈ జేఏసీ నాయకులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే పునరాలోచన చేసి ఈ ఖానాపూర్ నియోజకవర్గం మంజూరైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఖానాపూర్ లో ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. లేని పక్షంలో మాత్రము జేఏసీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో దశల వారీగా తమ ఆందోళన చేస్తామని చెప్పేసి సంజన చెప్పడం జరుగుతుంది. రాజు, మరి ఈ ఇష్యూ పైన అక్కడున్న స్థానికులు ఏమంటున్నారు? స్థానికులు కూడా ఖచ్చితంగా ఇది ఖానాపూర్ లోనే ఉంటే బాగుంటుంది. ఖానాపూర్ అనేది ఒక కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ లో ఉంటే హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల కూడా 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. అయితే ఉట్నూరు ఏర్పాటు చేయడం వల్ల ఉట్నూరు అనేది ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రానికి 50 కిలోమీటర్ల పైగా దూరంలో ఉంటుంది. అలాగే అక్కడికి పోవడానికి కూడా సరైన బస్సుల వసతి కానీ ఇతరత్ర వసతులు ఉన్నాయి. ఇది ఏజెన్సీ ప్రాంతం, ఉట్నూరు అనేది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇతరత్ర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఖానాపూర్ నియోజకవర్గానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండడం కారణంగా ఖానాపూర్ నియోజక పరిధిలో ఉన్న 5 మండలాల వాళ్ళు విద్యార్థులు అక్కడ వెళ్లి చదువుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఈ 110 కోట్లతో దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో 110 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం వల్ల ఖానాపూర్ నియోజకవర్గంలో చుట్టుపక్కల కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు ఉట్నూరులో ఏర్పాటు చేయడం వల్ల
ఉట్నూరు అనేది ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది. అదే ఖానాపూర్ అనేది నిర్మల్ జిల్లా పరిధికి వస్తుంది. ఈ ఖానాపూర్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రానికి మంజూరైన ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలి తప్పితే అది ఉట్నూరులో ఏర్పాటు చేయడం వల్ల అది జిల్లా పరిధి దాటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కిందకి వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి వెడ్మబుద్ధి గారికి తెలిసినప్పటికి కూడా తాను కేవలము తన స్వలాభం కోసము ఈ ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోనే ఈ స్కూల్ ను ఏర్పాటు చేసే విధంగా అధికారులపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఈ విషయంలో అధికారులు కూడా మౌనంగా ఉండడం పట్ల కూడా జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ సైతం విన్నవించడం జరిగింది. జిల్లా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉత్తర్వులు జారీ చేయడం కూడా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో అనేది స్పష్టంగా ఉత్తర్వుల్లో ఉన్నప్పటికీ కూడా అధికారులు కూడా ఈ విషయంలో మౌనంగా ఉండడం పట్ల కూడా జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.